నమస్తే. నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనతో పాటు లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోచ్ బసిరెడ్డి మోహన్ రెడ్డి గారున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు మాకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అండ్ ఇంకొకటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్స్ అనేవి ఎలా వర్కౌట్ అవుతాయి? అండ్ అవి నిజంగానే వర్కౌట్ అవుతాయా అసలు? అంటే ఇప్పుడు చాలామంది చెప్తారు నాకేదైనా కావాలి అనంటే అఫర్మేషన్స్ రాయండి అయిపోతుంది అనేసి అంటుంటారు గదా! మేడం. అంటే అందరూ రాసుకోవచ్చు కదా సార్ అలా అయితే? అందరూ ఉద్యోగాలు బంద్ చేసి అదే గదా! డోర్స్ క్లోజ్ చేసేసుకొని ఆ! ఒక 1000 టైమ్స్ ఆ! సో, సో, అట్లా అంటే ఇప్పుడు ఎవరికైతే అమౌంట్ అవసరం ఉందో వాళ్ళు రాసేసుకుంటే వచ్చేస్తాయా నిజంగానే? ఏంటి అసలు దీని గురించి మాకేమన్నా డీటెయిల్‌గా చెప్తారా? ష్యూర్ మేడం 100%. యాహ్! సార్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే దీని మీద చాలా డిబేట్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో కావచ్చు. బట్ హ్మ్. ఇట్ ఈస్ నా పర్సెప్షన్ ఏంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంది అనేటువంటిది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో న్యూటన్ లా ప్రకారం హ్మ్. మనకు ప్రతి ఒక్క వస్తువుకి హ్మ్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ ప్రతి ఒక్క వస్తువుకి ఓకే. ఆకర్షణ ఉంటుంది అనేటువంటిది న్యూటన్ లా చెప్తుంది. హ్మ్. సో ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు దాన్ని వదిలేస్తే కింద పడుతుంది. దట్ హ్మ్. ఈస్ ఎ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే. అదేవిధంగా మన ఆలోచనలకు కూడా హ్మ్. గ్రావిటేషనల్ ఫోర్స్ లాగా ఆకర్షణ ఉంటుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి అంటే మోడర్న్ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్నటువంటి సిద్ధాంతం. హ్మ్. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు. అంటే హ్మ్. ఒకే ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తులు హ్మ్. ఆకర్షించబడతారు అనేటువంటిది ఈ యొక్క థియరీ అన్నమాట. ఓకే. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. మనం ఏదో గోవా టూర్‌కెళ్తున్నాం, లేకపోతే మహారాష్ట్రకనో వేరే స్టేట్స్‌కి ఎళ్తున్నాం. అందరూ గూడా ఒక 5, 6 మెంబర్స్ తెలుగు పీపుల్‌ని ఎళ్తాం. హ్మ్. ఓకే. గోవాకెళ్ళుండొచ్చు, లేకుంటే మహారాష్ట్ర కావచ్చు, వేరే అదర్ స్టేట్స్‌కెళ్ళినప్పుడు, ఆ హ్మ్. స్టేట్ లోపల తెలుగు పీపుల్‌ని కల్పిస్తే మనం జనరల్‌గా ఏమనుకుంటాం? అట్రాక్ట్ అరే! మన తెలుగు జనరల్‌గా మనం వాళ్ళు మన వెళ్ళేసి వాళ్ళే అరే! మన అన్నట్టు వాళ్ళే అంటని అనిపిస్తది. చెప్పేసి అవును. వెళ్లి మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ మన థాట్స్ అనేటువంటివి ఆకర్షించబడ్డాయి. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్నటువంటి మెయిన్ ప్రిన్సిపల్ ఇది. హ్మ్. లా లైక్ అట్రాక్ట్. ఓకే. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఓకే. ఆకర్షణ సిద్ధాంతం అంటారంట. హుహు. సో, మనం ఏమి అనుకుంటే హ్మ్. ఖచ్చితంగా అది జరుగుతుంది అనేటువంటిది ఇంకో సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్‌లో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నాకు రూ. 1,00,000 కావాలి అంటే హ్మ్. అనుకుంటున్నాం. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్క్. హ్మ్. ఇలా 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆస్క్, హ్మ్. తర్వాత బిలీవ్, హ్మ్. తర్వాత రిసీవ్. ఓకే. నువ్వు ఏదైతే అడుగుతావో హ్మ్. అడుగు. హ్మ్. రెండో క్వెషన్ ఏందంటే బిలీవ్. హ్మ్. అది నాకు వస్తుంది హ్మ్. అనేటువంటిది నమ్ము ఫస్ట్. ఓకే. తర్వాత అది నీకొచ్చిన తర్వాత యూ హావ్ టు టెల్ గ్రాటిట్యూడ్. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమవుతుందంటే యూనివర్స్ సరే ఇప్పుడు అడగగానే ఇచ్చేస్తారు అనంటే ఎవరైనా అడుగుతారు గదా! అడగడంలో తప్పు లేదు గదా! అడగడంలో తప్పు లేదు. ఆ! కానీ మరి? ఇస్తాడని గ్యారంటీ ఏంటి? ఆ! నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఓకే. ఆ ఎబిలిటీస్ అనేటువంటిది నీకుండాలి. హ్మ్. సో, ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏం చెప్తుందంటే మేడం, హ్మ్. ఆకర్షణ సిద్ధాంతంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీవీ9, టీవీ5, హ్మ్. ఈటీవీ, హ్మ్. జెమినీ టీవీ అన్ని టీవీలున్నాయి. అవును. ఒక్కొక్క టీవీకి ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటది. ఓకే. ఇప్పుడు టీవీ9లో హ్మ్. ఫ్రీక్వెన్సీని టీవీ5 పెడితే వస్తుందా అంటే రాదు. రాదు. అంటే ఇక్కడ ఆలోచనలు అనేటువంటివి మ్యాచ్ కావాలి. హ్మ్. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కావాలి అనేటువంటిది లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్నటువంటి మెయిన్ సిద్ధాంతం. హ్మ్. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 'ది సీక్రెట్' అనేటువంటి బుక్‌లో హ్మ్. రోండా బర్న్ రాసినటువంటి బుక్‌లో హ్మ్. ఒకటుంటది. ఇదే హ్మ్. అంటది. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే అడుగుతావో ఓకే. దాన్ని బలంగా నమ్ము. హ్మ్. నమ్మిన తర్వాత అది ఖచ్చితంగా నమ్మితే నీకు వస్తుంది అనేటువంటిది మొత్తం బుక్ మొత్తం ఫైనల్‌గా స్టేట్‌మెంట్ ఇదే ఉంటది. హుహు. సో, ఫస్ట్ బిలీవ్, ఆస్క్ అండ్ రిసీవ్ హుహు. అనేటువంటిది. సో, హ్మ్. ఇక్కడ జనరల్‌గా నౌ ఏ డేస్ లోపల ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద చాలా డిబేట్ హ్మ్. నడుస్తుంది సోషల్ మీడియాలో. అవును. హ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్‌లో హ్మ్. ఒక పదం ఉంటదండి. హ్మ్. యాక్షన్. ఓకే. టు టేక్ యాక్షన్. హ్మ్. యాక్షన్ తీసుకోకుండా నాకు రూ. 1,00,000 నెల లోపల కావాలంట అని చెప్పేసి హ్మ్. ఎన్ని అఫర్మేషన్స్ రాస్తుంటారు. హ్మ్. మానిఫెస్టేషన్ చేస్తుంటారు. హ్మ్. విజువలైజేషన్ చేస్తుంటారు. హ్మ్. సో, ఇదంతా జనరల్‌గా జరిగేటువంటి మాయ. ఆ! అంటే ఇప్పుడు ఎవరికైనా అమౌంట్ కావాలి అనుకోండి. నేనన్నీ చేస్తాను. నాకొచ్చేస్తదా? అన్నీ అంటే చేస్తారంటేనంటే ఏం చేస్తారు? అదే అంటున్నాను. ఎఫర్మేషన్స్ రాస్తారు. విజువలైజేషన్ చేస్తారు. బిలీవ్ చేస్తారు. అలాంటప్పుడు బట్ వర్క్ ఏం చేయరు. అదెలా వస్తది? అలాంటప్పుడు నేను హ్మ్. జాబ్ ఎందుకు చేస్తాను? ఇప్పుడు రూ. 1,00,000 సాలరీ నాకు. హ్మ్. అలాంటివి అన్ని డోర్స్ క్లోజ్ చేసేసుకొని హ్మ్. దేవుని ముంగల కూర్చొని హ్మ్.
లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలని చెప్పేసి ఒక 100 టైమ్స్, 1000 టైమ్స్, 10,000 టైమ్స్ అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ చేసుకుంటూ అయితే హ్మ్. వర్కౌట్ అయితదా? ఓకే. ఎవరిస్తారు? హ్మ్. అంటే మనకు ఎబిలిటీస్ ఏంది? అంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఫండమెంటల్ టూల్స్‌ని తెలుసుకోలేకపోతున్నారు జనాలు. హ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్నటువంటి డీప్ మీనింగ్ ఏంది అంటారంటే, హ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్‌లో యాక్షన్ అనేటువంటి వర్డ్ ఉంది లాస్ట్‌లో. లా ఓకే. ఆఫ్ అట్రాక్షన్. హ్మ్. యాక్షన్. యూ హావ్ టేక్ యాక్షన్. హ్మ్. కాబట్టి మనం యాక్షన్ చేయాలి. హ్మ్. రూ. 1,00,000 కావాలనుకో, రూ. 1,00,000 కావాలంటే నేనేం చేయాలి? హ్మ్. నాకున్నటువంటి ఎబిలిటీస్ ఏంటి? హ్మ్. నాకున్నటువంటి స్కిల్స్ ఏంటి? హ్మ్. నాకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి? దాని మీద ఫోకస్ చేయాలి. సో, ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది అంటారంటే 90% యాక్షన్ చేయాలి. 10% హ్మ్. మేనిఫెస్టేషన్ గావచ్చు, ఓకే. విజువలైజేషన్ గావచ్చు, హ్మ్. తర్వాత అఫర్మేషన్ గావచ్చు. హ్మ్. సో, ఇది. అంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఏంది చేయంది ఏది రాదు. రాదు. ఇది బైకుంది మేడం. ఫ్యాక్ట్ మీరు బైకుంది. చెప్తుంది. ఆ! బైక్‌లో పెట్రోల్ ఉంది. హ్మ్. పెట్రోల్ లేకుండా బైక్ నడపగలుగుతావా? లేదుగా. పోనీ పెట్రోల్ ఉంది, బైక్ లేదు. ఏం చేసుకుంటా? ఏం చేసుకుంటావు? ఏం చేసుకోలేం గదా! సో, అవును. సేమ్ థింగ్ ఇక్కడ ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్‌లో మెయిన్ హ్మ్. ప్రిన్సిపల్ ఏందంటే, నీకు బిలీవ్ సిస్టమ్ ఒక పాజిటివ్ బిలీవ్ సిస్టమ్‌ని కావాలి మైండ్‌కి అనుకుంటే హ్మ్. 10% ఓకే. అఫర్మేషన్స్ రాసుకో. అంటే హ్మ్. నీకు పాజిటివ్ వైబ్స్‌ని క్రియేట్ చేస్తాయి. నీకు పాజిటివ్ మూడ్‌లో ఉండేటట్టు నీకు చేస్తాయి. హ్మ్. మేనిఫెస్టేషన్ చేసుకో, హ్మ్. విజువలైజేషన్ చేసుకో, హ్మ్. అఫర్మేషన్ చేసుకో. హ్మ్. ఇదంతా కూడా హ్మ్. నీ యొక్క ప్రోగ్రెస్‌ని నువ్వు గోల్‌ని అచీవ్‌మెంట్ చేసుకోవటానికి ఒక కన్సిస్టెన్సీగా ఒక హ్మ్. పాజిటివ్ బిలీవ్ సిస్టమ్‌ని క్రియేట్ చేస్తది. అంటే ఇదంతా మన మైండ్‌లో ఫీడ్ అవ్వడానికి చేసే ప్రాసెసేనా? ప్రాసెస్. అంతే కదా! అంతే. అంటే యాక్ట్ అంటే ఉంది మేడం. మన మైండ్‌లో అది అంటే నాకు 1,00,000 కావాలి, కావాలి అనేసంటే ఏదో ఒకటి చేసి తీసుకోవాలి. అఫర్మేషన్స్ రాయాలి. రావద్దంటాను. ఆ! రాయాలి. ఆ! ఇది పాజిటివ్ బిలీవ్ సిస్టమ్ నీ మైండ్‌లో క్రియేట్ చేస్తుంది. దానికి ఓకే. తగ్గట్టు రూ. 1,00,000 కావాలి అనుకుంటే, హ్మ్. ఇప్పుడు ఆస్క్ అంటాను అనుకున్నా నేను. హ్మ్. ఆస్క్, బిలీవ్, హ్మ్. రిసీవ్. హ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్‌లో 3 ఉన్నాయి. హ్మ్. ఆస్క్ అడుగు. ఆ! ఇక్కడ ఏ అంటే ఏంటిది అంటే హ్మ్. టేక్ యాక్షన్. ఓకే. యాక్షన్ చెయి. హ్మ్. యాక్షన్ చెయ్యి అంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పని చేయి ఫస్ట్. హ్మ్. నువ్వు రూ. 1,00,000 సంపాదించడానికి నీకున్నటువంటి ఎబిలిటీస్ ఏంటో దాని మీద హ్మ్. ఫోకస్ చెయి. హ్మ్. అంటే నువ్వు పని బిజినెస్ చేస్తే చేస్తావా? వచ్చేస్తాయి కదా సార్! మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు? చెప్తున్నాను కదా! హ్మ్. అంటే బిలీవ్ అందుగురించి నెక్స్ట్ బిలీవ్ అంట. నమ్ము. హ్మ్. ఇప్పుడు అందుగురించి బిలీవ్. పనున్నప్పుడు డబ్బులొచ్చేస్తాయి గదా! వస్తాయా రావా అనేది సెకండ్ థింగ్. ఆ! బిలీవ్ సిస్టమ్‌ని మనం ఒక పాజిటివ్ బిలీవ్ సిస్టమ్‌ని క్రియేట్ చేసుకోవడానికి అఫర్మేషన్ రాస్తున్నాం. ఓకే. ఓకే. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ చెయి. హ్మ్. ఆ స్కిల్స్ ఏంటి పెంచుకో. ఓకే. తర్వాత నాలెడ్జ్ పెంచుకో. హ్మ్. దానికి తగ్గట్టు పని చేస్తే హ్మ్. కంపల్సరీ ఈ అఫర్మేషన్స్ రాస్తూ, హ్మ్. విజువలైజేషన్ చేస్తూ, హ్మ్. మేనిఫెస్టేషన్ చేస్తూ హ్మ్. తర్వాత హ్మ్. హ్మ్. యాక్షన్‌లో దిగితే హ్మ్. 100% ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. హ్మ్. ఉట్టిగా కూర్చొని హ్మ్. అఫర్మేషన్స్, హ్మ్. మేనిఫెస్టేషన్స్, విజువలైజేషన్ చేసుకుంటే హ్మ్. కాదు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు హ్మ్. బండి లోపల పెట్రోల్ లాంటిది. హ్మ్. ఏంటిది? ఈ యాక్ట్ యాక్ట్ ఆస్క్ అనేటువంటిది. ఓకే. ఓకేనా? కాకపోతే పెట్రోల్ లాంటిది కాబట్టి నువ్వు ఆ పెట్రోల్‌ని యూజ్ చేస్తూ బండి నడపాలనేటువంటిది ఒక హ్మ్. సో, ఫండమెంటల్ ఇప్పుడు కాన్సెప్ట్. మనకి అమౌంట్ అవసరం ఉంటే మనం వర్క్ చేస్తే గాని రాదు. మనం ఏదో ఒక యాక్షన్ చేస్తేనే గాని మనకి రావు. రావు. ఎంత అఫర్మేషన్ చేసినా, ఏది చేసినా. కానీ ఇంకొక విషయం ఏంటి అనంటే అఫర్మేషన్స్‌తో హెల్త్ గూడా హీల్ అవుతది బిలీవ్ అనేసి సిస్టమ్. అంటున్నారు దట్ ఈస్ కదా! ద బిలీవ్ సిస్టమ్ అది ఆ! అంతే. అంతేనా? అఫర్మేషన్స్ అనేటువంటిది ఓన్లీ హ్మ్. మన మైండ్‌లో మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని హ్మ్. మనకు సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి గొప్ప ఆహ్, ఏంటంటే మేడం హ్మ్. రియాలిటీకి తర్వాత ఇమాజినేషన్‌కి తేడా తెలియదు. హ్మ్. అది అబ్జర్వ్ చేసుకో. అది ఐడెంటిఫై చేసుకో. హ్మ్. ఇదంతా కూడా ఒక పాజిటివ్ మైండ్‌సెట్‌ని క్రియేట్ చేస్తుంది. ఓకే. అంటే మన మైండ్ సెట్ మనం నెగెటివ్‌గా ఆలోచిస్తే నెగెటివ్ నెగెటివ్ ఉంటది. థింగ్స్ అంటే యాక్షన్స్ కూడా అలానే ఉంటాయి అలా కదా! ఉంటది. సో, అందుకని అలా వచ్చేస్తదంటారా? అంతేనా? అంతే. ఓకే. సో, ఏంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో మెయిన్ ప్రిన్సిపల్ హ్మ్. యాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. తర్వాత నువ్వు మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ చేస్తూ హ్మ్. మనం అనుకున్నటువంటి పనులు మన ఆ! ఎబిలిటీస్‌ని, మన స్కిల్స్‌ని హ్మ్. పెంచుకొని యాక్షన్ వర్క్ చేస్తూ చేస్తే అంటే మన మైండ్ సెట్‌ని అట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఒక పాజిటివ్ మైండ్‌సెట్ ఉండటానికి ఈ లా ఓకే. ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది హ్మ్. మేనిఫెస్టేషన్ హ్మ్. ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఓకే సార్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఉన్న మిత్స్ అంటే రాసుకుంటే వచ్చేస్తాయనేసి రాసుకోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ అదొక మైండ్ సెట్‌ని మనం క్రియేట్ చేసుకోవడానికే లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాని గురించి క్లియర్‌గా చెప్పారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం.